హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి శారీ అనమాట. యాక్చువల్లీ లాస్ట్ టైం మీకు నేను 3 శారీస్ చూపించాను. పింక్ శారీ బ్లౌజ్ డిజైన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఇంకొక శారీ అనమాట. ఈ శారీ పైకి వచ్చేసి మనకి నెట్టెడ్ బ్లౌజ్ వచ్చింది విత్ వర్క్ తోటి. సో ఇక్కడ చూపిస్తున్నానండి ఈ బ్లౌజ్ యొక్క మెటీరియల్స్ అనమాట. మొత్తం ఏమేమి యాడ్ చేసుకుంటున్నా అన్నవి అనేసి నేను మీకు అన్నీ చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను చూడండి మీకు క్లారిటీగా చూపిస్తాను. దీనికి వచ్చేసి హిప్ బెల్ట్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు, నెట్టెడ్ బ్లౌజ్ పీస్ అనమాట. దీనిపైన హ్యాండ్స్ మాత్రమే డిజైన్ వచ్చింది. వీటికి లోపల వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి ఇలా షిమ్మర్ క్లాత్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా కాటన్ క్లాత్ కూడాను ఇంకొకటి లైనింగ్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్. ఇట్లా సైడ్స్ వచ్చేసి కటింగ్ వస్తుంది. సెంటర్ పార్ట్లో పీస్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక పేపర్ కటింగ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను డిజైన్ అనేది దీన్ని డెకరేట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి. అందుకనేసి నేను ఫ్రంట్ పీస్ అనమాట. ఫ్రంట్ పీస్కి వచ్చేసి ఇలా పేపర్ కటింగ్ చేసుకున్నాను. సో ఇలా పేపర్ కటింగ్ అనేది ఆల్రెడీ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా ఈ పేపర్ని వచ్చేసి 2 పేపర్స్గా కటింగ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి సైడ్న మనకి ఇక్కడ యాడ్ చేసుకునే పేపర్. సో సెంటర్లో వచ్చేసి ఇక్కడ నెక్ డిజైన్ వస్తుంది. ఈ పేపర్ వచ్చేసి నేను చూపిస్తాను చూడండి. సో ఈ పేపర్ వచ్చేసి నేను వచ్చేసి కిందికి వచ్చేసి 6 తీసుకున్నాను. పైన షోల్డర్ నుంచి కింది వరకు 6 ఇంచెస్ తీసుకొని ఇలా కర్వ్ షేప్గా డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఏ విధంగా డ్రా చేస్తున్నానో ఒకసారి మీరు చూసుకొని నెక్ దగ్గర పైన షోల్డర్ పార్ట్ నుంచి కిందికి మీకు నెక్ ఎంత డీప్ కావాలి అన్నది ఐడియా చేసుకునేసి అక్కడి నుంచి కిందికి మార్క్ చేసుకునేసి మీరు కర్వ్ పార్ట్ తీసుకుని, అదేవిధంగా ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 4.5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 4 తీసుకున్నాను. సో లైన్ అనేది డ్రా చేసుకొనేసి ఇలా మెయిన్ అనమాట, మెయిన్ హై నెక్ పార్ట్ వచ్చేసి ఇలా డిజైన్ చేసుకుంటున్నాను అనమాట. సో సింపుల్ బోట్ నెక్ రౌండ్ అండి. సో ఇప్పుడు నాకు డిజైన్ వచ్చేసి ఇదనమాట. సో నేనేంటంటే నెక్ దగ్గర నుంచి కిందికి ఇంకొక కర్వ్ పార్ట్ తీసాను కదా, అది వచ్చేసి ట్రాన్స్పరెంట్ నెట్ క్లాత్ రావాలన్నమాట. సో నేను కొంచెం డీప్ తీసుకుంటున్నాను. సో ఇంకొక హాఫ్ ఇంచ్ బిలో హాఫ్ ఇంచ్ అనమాట ఇంకొక కర్వ్ పార్ట్ అనేది గీసుకున్నాను. సో పైది కాకుండా కిందిది కట్ చేసుకుంటాను నేను వచ్చేసి ఇక్కడ. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్ని వచ్చేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనమాట. ఇది కాటన్ లైనింగ్ క్లాత్. ఈ కాటన్ లైనింగ్ క్లాత్ పైన పెట్టేసుకునేసి పైన నెక్ పార్ట్ అనేది రిమూవ్ చేసేసుకొనేసి నెక్స్ట్ కింద పార్ట్ ఇలా పెట్టుకునేసి ఇట్లా మనం ఎగ్జాక్ట్గా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్ కన్నా ఇక్కడ సైడ్ చూడండి కొంచెం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే ఇది స్టిచెస్ కోసము క్లాత్ ఎక్స్ట్రా కావాలి, అందుకనేసి ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. సో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న కదా టిష్యూ క్లాత్ ఆర్ మేబీ షిమ్మర్ క్లాత్ అనమాట. సో దీన్ని కూడాను యాజ్ ఇట్ ఈజ్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసి నెట్ క్లాత్ ఉన్నది కదండి. నెట్ క్లాత్ మాత్రము మనము లైనింగ్ క్లాత్ ప్లస్ షిమ్మర్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, టిష్యూ క్లాత్ని సేమ్ దానిలా కట్ చేసుకోవద్దు అనమాట. మనం పేపర్ సైజ్ ఉన్నది కదా, ఆ పేపర్ సైజ్ పెట్టుకొనేసి దానికన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. మళ్ళీ ఏమన్నా ఉంటే ఫైనల్గా మనము ఫిట్టింగ్కి సరిపోయేంత మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా ఎక్కువే తీసుకోండి. సో పేపర్ ఎంత లాంగ్ ఉన్నదో అంత లాంగ్గా ఉన్నది కట్ చేసుకోవాలి. సో ఇది మిగిలిపోయిన నెట్ క్లాత్ అనమాట. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అన్నీ తీయంగా మిగిలిపోయిన నెట్ క్లాత్ అనమాట. ఇది మాత్రం ఇలాగే పెట్టుకోండి సపరేట్గా. ఇది కూడా అవసరం అవుతుంది అనమాట తర్వాత. సో ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి డిజైన్ అనమాట. నేను ఆల్రెడీ ఇలా క్యాన్వాస్ పైన డ్రా చేసుకున్నాను అనమాట. డ్రా చేసుకునేసి ఈ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇది కట్ చేసిన తర్వాత చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ అనమాట. ఇలా వస్తుందన్నమాట. ఈ సెంటర్ ఉన్నది కదా, ఈ సెంటర్ ఉన్నది ఆఫ్ కటింగ్ అయిపోతుంది అనమాట. లెఫ్ట్ సైడ్కి బ్యాక్ సైడ్కి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ హుక్స్ అనమాట. సో అందుకనేసి నేను సెంటర్లో కట్ చేశాను. ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ లైనింగ్ క్లాత్ పార్ట్కి నేను డైరెక్ట్గా అటాచ్మెంట్ చేసుకున్నాను. అటాచ్మెంట్ చేసుకునేసి మొత్తం ఐరన్ బాక్స్ తోటి దీన్ని ఐరన్ చేశాను అనమాట. ఐరన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది స్టిక్ అయిపోతుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీకు చెప్పాను. ఇక్కడ చూడండి నెట్ క్లాత్ కింద వచ్చేసి టిష్యూ క్లాత్ అనమాట. టిష్యూ క్లాత్ పైన నెట్ క్లాత్ వచ్చింది. నెట్ క్లాత్ పైన ఇట్లా
కాటన్ క్లాత్ పెట్టుకోవాలి. కాటన్ క్లాత్ పైన నేను క్యాన్వాస్ అనేది ఐరన్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఆ 2 క్లాత్ లేయర్స్ పైన పెట్టుకొనేసి సో, ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఇలా కర్వ్ పార్ట్ ఉన్నది. ఇది కర్వ్ పార్ట్ పైన ఎగ్జాక్ట్‌గా స్టిచ్ చేసుకోవాలనమాట. ఇక్కడ చూడండి ఎక్కడ ఎండింగ్ అయిందో వైట్ పార్ట్ అన్నది, ఆ వైట్ పార్ట్ చుట్టూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. సో, దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం కట్ చేసుకునేసి క్లాత్‌ని ఇలా టర్న్ చేసుకున్న తర్వాత పైన గూడా ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో, ఫైనల్‌గా వచ్చేసి డిజైన్ వచ్చేసి వన్ పార్ట్ సైడ్ బ్యాక్ సైడ్ వన్ పార్ట్ సైడ్ వచ్చేసి ఈ డిజైన్ అనమాట. సో, నెక్స్ట్ పార్ట్ కూడా ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. స్టిచ్చింగ్ చేసుకునేసి నేను చూడండి ఇక్కడ ఏమంటారు దారాల పట్టిని యాడ్ చేసుకున్నాను. అలాగే హుక్స్ పట్టిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మనం హుక్స్ పట్టిని కుట్టుకున్న తర్వాత పైన అది స్టిచ్చింగ్ రాకోకుండా లోపల ఇలా హెమ్మింగ్ చేసుకోవాలనమాట. సో, అప్పుడు మనకు బ్లౌజ్ వచ్చేసి నీట్‌గా కనిపిస్తుంది. సో, ఇక్కడ చూడండి. సో, కరెక్ట్‌గా మనకి కర్వ్ షేప్ అన్నది కరెక్ట్ ఇక్కడ చూడండి. కార్నర్ అనేది కరెక్ట్‌గా వచ్చిందనమాట. సో, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా! ఇక్కడ మనకి మళ్ళీ పైన ఒకటి దారాలు పట్టి ప్లస్ హుక్స్ పట్టి అనేది యాడ్ అవుతుంది. అప్పుడు మనకి కర్వ్ అనేది అక్కడ ఎగ్జాక్ట్‌గా కింద చూపించాను కదా! అదే విధంగా ఇక్కడ పైన కూడాను మనకు కరెక్ట్‌గా వస్తుంది. సో, ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ డిజైన్ అనేది మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కింద సిమ్మర్ సో, ఇక్కడొచ్చేసి టిష్యూ క్లాత్ ఉన్నది కదా! టిష్యూ క్లాత్ పైన కాటన్ క్లాత్ పెట్టుకున్నాననమాట డైరెక్ట్‌గా. ఇక్కడ చూడండి టిష్యూ క్లాత్ అనమాట. నెట్ క్లాత్ అనేది లేదు. డైరెక్ట్‌గా కాటన్ క్లాత్ పెట్టుకొని ఇలా పైన స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కర్వ్ పార్ట్ అనేది ఈజీగా టర్న్ కావడం కోసం అనేసి అక్కడక్కడ కొంచెం మనము సిజర్ తోటి ఇలా కట్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ చూడండి ఈ పార్ట్ అనేది మనకి ఇలా ఉన్నది కదా! సో, మనం పైన పార్ట్ అనేది రిమూవ్ చేసేసాము. సో, ఇప్పుడు చూడండి సేమ్ సైజు ఇంకొక పార్ట్‌ని తీసుకోవాలండి. నేను 2 పీసెస్‌ని కట్ చేసుకోమన్నా కదా! పేపర్‌నొచ్చేసి ఇక్కడ చూడండి. నేను ఇంకొక పీస్‌ని తీసుకొనేసి ఇక్కడ పైన పార్ట్ ఉన్నది కదా! పైన పార్ట్ లేయర్ పేపర్ ఉన్నది కదా! ఈ పేపర్‌ని సేమ్ ఎగ్జాక్ట్‌గా దీనిపైన పెట్టుకొని డ్రా చేసుకోవాలనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఆ విధంగా డ్రా చేసుకోవాలి. నేనైతే లోపల సైడ్ డ్రా చేసుకున్నాననమాట ఇలా. సో, చూడండి ఇక్కడ నేను లోపల సైడ్ ఏ విధంగా డ్రా చేసుకున్నానో, ఆ విధంగా డ్రా చేసుకొనేసి, ఈ పేపర్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే తీసుకోవాలనమాట. సో, నేను మిగిలిపోయిన నెట్‌ని సెపరేట్‌గా పెట్టమన్నాను కదండీ! సో, ఆ నెట్ క్లాత్‌ని ఇప్పుడు తీసుకొనేసి ఎందుకంటే పైన మనకి ట్రాన్స్‌పరెంట్‌గా వస్తుంది కదా! నెట్ పీస్ అనేది. సో, సింగిల్ లేయర్ గిన వస్తే గిన మనకి బ్లౌజ్ అనేది స్టాండర్డ్‌గా ఉండదు. సో, ఫ్యూచర్‌లో బ్లౌజ్ అనేది డ్యామేజ్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటదనమాట. సో, అందుకనేసి నేను 2 లేయర్స్ పెట్టుకుంటున్నాను. సో, దీనివల్ల కొంచెం ట్రాన్స్‌పరెంట్ అనేది తగ్గుతుంది. ప్లస్ మనకి బ్లౌజ్ కూడాను స్టిఫ్‌గా ఉంటుందనమాట. సో, ఈ క్లాత్‌ని నేను ఇంకొక పీస్‌ని ఎక్స్‌ట్రా నెట్ క్లాత్ అన్నది పైన నెక్ దగ్గర యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇలా యాడ్ చేసుకొనేసి కొంచెం పిన్స్ పెట్టుకోండి. ఇది మూవ్ కాకుండా ఉండడం కోసం అనేసి. సో, ఎక్స్‌ట్రా పీస్‌ని కట్ చేసుకుంటారంటే కట్ చేసేసుకోండి ముందుగానే. సో, చూడండి ఇక్కడ నేను ఎలా పెట్టానో అలా పెట్టుకొనేసి పిన్స్ తోటి బాల్ పిన్స్ తోటి దీన్ని అటాచ్‌మెంట్ చేసుకోండి. అటాచ్‌మెంట్ చేసుకున్న తర్వాత సో, మనం స్టిచ్ చేసుకున్నాం కదండీ! పార్ట్‌ని ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. సో, ఈ లేయర్‌నొచ్చేసి కింద లేయర్‌నొచ్చేసి కొంచెం మనకి ఆల్రెడీ పేపర్ పైన ఎక్కడ డ్రా చేసుకున్నామో అక్కడ సో, ఎగ్జాక్ట్‌గా పెట్టుకొనేసి పైన మనము కరెక్ట్‌గా పీస్‌ని ఇంకొక లేయర్‌ని కట్ చేసుకున్నాం కదా! నెట్ పార్ట్ లేయర్‌ని. ఆ లేయర్‌ని ఇలా పైన యాడ్ చేసుకోండి. సో, ఇలా పైన యాడ్ చేసుకొనేసి ఎగ్జాక్ట్‌గా పెట్టుకోండి. ఎగ్జాక్ట్‌గా పెట్టుకొనేసి మళ్ళీ పిన్స్ తోటి మూవ్ కాకుండా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మూవ్ కాకుండా ఉండడం కోసం అనేసి మళ్ళీ బాల్ పిన్స్ తోటి టైట్ చేసుకోండి. టైట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ కర్వ్ పార్ట్ ఉంది కదా! ఈ కర్వ్ పార్ట్ పైన ఒక స్టిచ్చింగ్ చేసుకోండి. ఎందుకంటే నెట్ క్లాత్ అనేది యాడ్ కావడం కోసం అనేసి. పైన ఇక్కడ నేను చూపిస్తున్నంత షోల్డర్ పార్ట్‌లో వచ్చేసి ఇక్కడ నెక్ పార్ట్‌ని కట్ చేసుకోండి. పైన మెయిన్ పార్ట్ నెక్‌ని కట్ చేసుకోవాలనమాట.
సో, ఇప్పుడొచ్చేసి నేను పైన ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా! ఇక్కడ ఈ కర్వ్ పైన మొత్తం నేను ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాననమాట. సో, ఇప్పుడు మూవ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ సైడ్ చూడండి నెట్ క్లాత్ అన్నది ఎక్స్‌ట్రా ఉన్నది కదా! ఇదంతా లేయర్‌ని కట్ చేసేసుకోండి. మనకి పేపర్ ఏ సైజ్ ఉన్నదో అక్కడ కట్ చేసుకోండి. కింద మాత్రం సైడ్‌న మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం స్టిచెస్ కోసం. అది మాత్రం ఏం కట్ చేయకండి. అలాగే పెట్టుకోండి. సో, ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ నెక్ పార్ట్ ఉంది కదా! ఇది వచ్చేసి నాకు నెక్ పార్ట్ రావాలనమాట పైన. 4 ఇంచెస్ డీప్ ప్లస్ 4½ ఇంచెస్ విడ్త్ అనమాట. సో, ఇక్కడ 4½ ఇంచెస్ విడ్త్ అనమాట. సో, యాజ్ ఇట్ ఈస్‌గా ఈ పేపర్‌ని ఇలాగనే కట్ చేసుకోండి. సో, మీకు నెక్ పార్ట్ ఒకవేళ ఇంకొంచెం హై కావాలన్నా, విడ్త్ కొంచెం తక్కువ కావాలన్నా కూడా మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కట్ చేసుకోండి. సో, ఇక్కడ చూడండి నేను పైన షోల్డర్ పైన పెట్టేసుకొనేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా దీన్ని రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకొనేసి సేమ్ నేను యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసుకుంటున్నాను. సో, నాకు సేమ్ సైజ్ కావాలనమాట. సో, అందుకనేసి నేను సేమ్ సైజ్‌నే కట్ చేసుకుంటున్నా అనమాట. సో, ఇలా కట్ చేసుకొనేసి ఈ నెక్కుకొచ్చేసి మనము పైపింగ్ చేసుకోవాలనమాట. సో, ఇలా నేను పైపింగ్ చేసుకున్నానండి. నాకు ఇప్పుడు మనకి ఇది ఉంది కదా టిష్యూ క్లాత్. ఆ టిష్యూ క్లాత్‌తోనే నేను పైపింగ్ చేసుకున్నాననమాట. ఇప్పుడు నేను ఈ పేపర్ అన్నది రిమూవ్ చేసేస్తున్నాననమాట. సో, మనకేంటంటే కుట్టినప్పుడు మనకి కరెక్ట్‌గా రావడం కోసం ఈ పేపర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేపర్ అనేది రిమూవ్ చేసేస్తున్నాననమాట. ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ ప్లస్ బ్యాక్ పార్ట్ డిజైన్ అంతా చూపించేసాననమాట. సో, ఇప్పుడైతే నేను మొత్తం అంతా పేపర్ అంతా మొత్తం తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత పైన పైపింగ్ చేసుకున్నాను కదా! దాన్నొచ్చేసి స్టిచ్ చేసుకోవడం కోసం పైన ఒక స్టిచ్ చేసుకోండి. సైడ్స్ పార్ట్ ప్లస్ ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ మొత్తం యాడ్ చేసుకొనేసి మొత్తం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో, ఫైనల్‌గా మనకి బ్లౌజ్ అన్నది మనకి స్టిచ్చింగ్ అన్నది అయిపోతుంది. సో, ఇలా పెట్టుకొనేసి ఇది మూవ్ కాకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ చేసుకోండి. నెక్ పార్ట్ అనేది ఫినిషింగ్ అయిపోతుందనమాట. సో, బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ వచ్చేసి బ్యాక్ సైడ్. సో, హ్యాండ్స్ చూడండి మొత్తం అంతా వర్క్ వచ్చిందనమాట. ఇదొచ్చేసి ఫ్రంట్ సైడ్ డిజైన్ అనమాట. ఫైనల్ లుక్ వచ్చేసి బ్లౌజ్ ఇదండి. సో, ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయంగానే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట. సో, ఫైనల్‌గా ఇది చూడండి. ఇదైతే హిప్ బెల్ట్ అనమాట. ఇది వచ్చేసి ఆల్రెడీ రెడీమేడ్ వచ్చేసిందనమాట శారీతో పాటి. ఇదొచ్చేసి శారీ అనమాట. ఈ బ్లౌజ్ యొక్క శారీ అనమాట. సో, ప్లెయిన్ శారీ కొంగులో వచ్చేసి ఇట్లా టాజల్స్ వచ్చాయనమాట. సో, ఇదొచ్చేసి హిప్ బెల్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.